ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. ఓం నమ శివాయ శివాయ గురవే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. చండీ పరాంబికాయ నమో నమ. గాయత్రి పరాంబికాయ నమ. శ్రీం బగ్లాముఖి దేవ్యే నమ. హ్రీం బగ్లాముఖి దేవ్యే నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క గ్రహస్థితి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజునంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే, జన్మజాతకం ప్రకారంగా మీ యొక్క గురుబలం పెరగాలి అంటే కనుక ఎటువంటి ఈ యొక్క పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన అంతా కూడా యొక్కరంగా ఉంటుంది, బృహస్పతి అనుగ్రహం వల్ల ఏ యొక్క సిద్ధులంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది, అంటే ఏ కార్యాలంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధాన బృహస్పతి గురించి చెప్పుకోవాలి అంటే కనుక బృహస్పతి గ్రహం అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంటేనే గురు కటాక్షం ఇచ్చేవారుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గురుగ్రహానికంతా కూడా ప్రధానంగా అంగీరస మహాముని యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. అంగీరసుడు అని చెప్పేసి అనడం. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్లనే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. గురుబలం పెరగాలి అంటే కనుక జన్మజాతకంలో బృహస్పతి అంతా కూడా శుభమైన స్థానంలో యోగకరంగా ఉండాలి. ప్రధానంగా ఎవరి జాతకరీత్యా అయితే కనుక లగ్న స్థితిగా ఉంటే కనుక, లగ్నంలో బృహస్పతి ఉంటే కనుక రాజయోగ కారకుడిగా మారడం జరుగుతుంది. లక్ష దోషాలు పోతాయి అంటారు. ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అనుగ్రహం వల్ల సకల కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంతాన యోగము, వంశాభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా శాస్త్ర విద్యకి ప్రధానంగా చూసుకుంటే వేద పండితులు కావాలన్నా, పాండిత్యం కలగాలి అన్నా, సకల శాస్త్ర విషాదులుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా చూసుకుంటే సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా చెప్పడం జరుగుతుంది. దేవతల యొక్క గురువుగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే రాజయోగం సిద్ధిస్తుంది. బృహస్పతి అనుగ్రహం వల్లే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. గజకేసరి యోగం అంతా కూడా యోగం అని చెప్తారు. బృహస్పతి చంద్రుడు కలియుగతోటి శుభగ్రహాల్లో ఉంటే కనుక గజకేసరి యోగం అని సిద్ధిస్తూ ఉంటుంది. ప్రధానంగా గురుబలం పెరగాలి అంటే గనక ఏ యొక్క గ్రహస్థితికి అంతా కూడా అనుకూలత ఉండాలి. బృహస్పతి అంతా కూడా ఏ స్థానాల్లో ఉంటే అనుకూలత ఉంటుంది, ఏ దేవత ఆరాధన చేసుకుంటే శీఘ్రంగా గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, గృహయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది, ఐశ్వర్య యోగం కలుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. మరియు వ్యాపారంలో కానీ, వృత్తిలో కానీ, రాజకీయంగా కానీ గురుబలం పెరగడం వల్ల ఎటువంటి కార్యసిద్ధి కలుగుతుందని విశ్లేషించడం జరుగుతుంది. బృహస్పతి అనుగ్రహం వల్లనే సకల కార్యసిద్ధి కలుగుతుంది. బృహస్పతి అంతా కూడా అత్యంత శుభగ్రహంగా చెప్పడం జరుగుతుంది, పుణ్యగ్రహంగా చెప్పడం జరుగుతుంది. బృహస్పతికి అంతా కూడా చూసుకుంటే లగ్న చక్ర వశాత్తు లగ్న చక్రం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షణ చేస్తూ ఉంటారు, పంచమ స్థానాన్ని వీక్షణ చేస్తుంటారు, నవమ స్థానాన్ని అంతా కూడా వీక్షణ చేస్తుంటారు. బృహస్పతి అనుగ్రహం వల్లనే కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మీకంతా కూడా వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి, మీకు గౌరవ ప్రతిష్టలు కలగడానికి, కీర్తి ప్రతిష్టలు గణించడానికి, రాజయోగం కలిసి రావడానికి, ఆకస్మిక ధనలాభం కలగడానికి అంతా కూడా బృహస్పతి యొక్క రగుడుగా ఉండాలి. ప్రధానంగా ప్రతి ముహూర్త భాగంలో కూడా గురుబలం అనేది శ్రేష్టంగా ఉండాలి. ఈ యొక్క లగ్న చక్రవశాత్తు ప్రథమంగా అష్టమ శుద్ధి అని చూసుకుంటారు, పంచమ శుద్ధి చూసుకుంటారు, దశమ శుద్ధి చూసుకుంటారు. దాంతోపాటు బృహస్పతి కూడా ప్రాపగ్రహాలతో పాటు కలిసి ఉండకూడదు, యుతి కానీ కలియక కానీ దృష్టి కానీ ఉండకూడదు అని చెప్పేసి అంటారు. ముహూర్త భాగంలో ఇదంతా కూడా వస్తుంది. ప్రధానంగా జన్మ జాతకంలో చూసుకుంటే బృహస్పతి అత్యంత కీలకంగా చెప్పడం జరుగుతుంది. గురుబలమే శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలకి, గృహయోగాలకి, సంపదకి, ఐశ్వర్యానికి, మహాలక్ష్మి కటాక్షానికి, గురు కటాక్షానికి అంతా కూడా ఈ యొక్క బృహస్పతే కారణంగా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జన్మజాతకం ప్రకారంగా బృహస్పతి ఏ యొక్క స్థానాల్లో ఉంటే యోగకరంగా ఉంటారు,
బృహస్పతి అనుగ్రహం కోసం ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా బగలాముఖి దేవి ఆరాధన శ్రేష్టంగా ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణ మాత్రం చేతి గురుబలం పెరుగుతూ ఉంటుంది. ప్రధానంగా గురు చరిత్ర పాలన అంటే దత్తాత్రేయ చరిత్ర పాలన అంతా కూడా తరచుగా చేసిన వాళ్ళకి మంచి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన కూడా యోగకరంగా ఉంటుంది. తులసిమాలతోటి నిత్యం ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం వల్ల, రాధాకృష్ణుల ఆరాధన దేవాలయంలో అంతా కూడా ఆరాధన చేయడం వల్ల విశేషమైన గురుబలం పెరగడానికి, ఈ యొక్క రుక్ని కళ్యాణం చేయించుకోవడం వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో ఎవరైతే నిత్యం చేస్తుంటారో గురుబలం పెరిగి జాతక ఇచ్చా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి, అతి శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనగల మాలనంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి మెడలో అంతా కూడా హారంగా చేసి మాలలాగా చేసి పసుపు రంగు వస్త్రాలతోటి విశేషంగా స్వామివారి పూజ చేయడం, అరటి పళ్ళని ఈ శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల గురుకటాక్షం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారిని అంతా కూడా విశేషంగా మూలమంత్రంతో అర్చించి వేద మంత్రాలతో అర్చించిన తర్వాత మన్య సూక్త పారాయణం చేయించి తమలపాకు పూజ చేసిన తర్వాత అరటి పళ్ళని చక్కెరకి అనే అరటి పళ్ళంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది, గురుబలం పెరుగుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ చేస్తూ ఉండాలి. తద్వారా గురు కటాక్షం పెరుగుతుంది. మేషరాశి జాతకులకి ప్రధానంగా మేషలగ్నాన్ని తెలిసి ఉంటే కనుక జాతకరీత్యా మేషలగ్నాన్ని చూసుకోండి, లేదు లగ్నం తెలియకపోతే కనుక రాశిని చూసుకోండి. ప్రధానంగా చూసుకుంటే మీ జాతకరీత్యా గురుబలం పెరగాలి అంటే కనుక ప్రధానంగా నవమాధిపతి యొక్కరంగా ఉండాలి. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల శీఘ్ర రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ద్వాదశాధిపతి ఈ యొక్క నవమాధిపతి యొక్కరంగా ఉంటే గనక రాజయోగం సిద్ధి వస్తుంది. ప్రధానంగా బృహస్పతి గనక పంచమ స్థానంలో మరియు సప్తమ స్థానంలో, మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కర్కాటక రాశిలో కనుక మేషలగ్న జాతకులకు ఉంటే కనుక రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏకాదశ స్థానంలో బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడుగా మారబోతున్నారు. మీకంతా కూడా ఈ జన్మ జాతకంలో అంతా కూడా ఈ స్థానంలో బృహస్పతి యొక్కరంగా మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి మిత్రక్షేత్రంలో రాజయోగ కారకుడిగా, సమక్షేత్రంలో అంతా కూడా ఐశ్వర్య కారకుడిగా, ప్రధానంగా మీకంతా కూడా వృత్తి స్థానంలో దశమ స్థానంలో, ఏకాదశ స్థానంలో, నవమ స్థానంలో కేంద్రాధిపత్యం లభించడం వల్ల మీకంతా కూడా రాజయోగ కారకుడిగా అంతా కూడా మారడం జరుగుతుంది. రాజయోగ కారకుడు వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, సంఘంలో గౌరవం జరగాలన్నా, వివిధ వ్యాపార రంగంలో ప్రధానంగా చూసుకుంటే వ్యాపారం బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ, ఐటీ రంగంలో వాళ్ళకైనా కానీ గురుకటాక్షం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. రాజకీయంగా ఉన్నతమైన పదవి కావాలి, మంత్రి పదవి లాంటి మంచి ఉన్నతమైన పదవి కావాలి అన్నా కానీ గురుబలం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది, రాజయోగ కారకుడిగా ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్లే కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు కూడా జరగడానికి బృహస్పతి అనుగ్రహం వల్లే కలుగుతూ ఉంటుంది. మీ జాతకం రీత్యా మీకంతా కూడా బృహస్పతి ఈ స్థానంలో లేకుండా బృహస్పతి కనుక రాహుకేతులతో పాటు కానీ ఈ యొక్క మరి శత్రు గ్రహాలతో కానీ కలిసి ఉంటే గనక ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలంగా ఉండడానికి జన్మజాతక రీత్యా బృహస్పతికి మరియు సప్తమాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, ఏకాదశాధిపతి యొక్క గ్రహాల యొక్క ప్రీతికరంగా జపము దానాలంతా కూడా ఆచరించి బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు, పసుపు కొమ్ములతో హోమం చేయించడం వల్ల విశేషమైన గురు కటాక్షం కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల గురు కటాక్షం కలుగుతూ ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతి కృతులు ఆచరించడం వల్ల, రాజశ్యామల హోమాది కృతుల్లో అంతా కూడా వేద మంత్రాలతోటి రాజశ్యామల అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి స్వరూపంగా ఉంటుంది. గురుకటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగాలు, భోగభాగ్యాలు, రాజ్యసిద్ధి అంతా కూడా సిద్ధించడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామానంతా కూడా జపాన్ని ఆచరిస్తూ ఉండండి. గురు కటాక్షం పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీకు కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్నంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్ర
వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మ ప్రీతికరంగా తులసిమాలనంతా కూడా తరచుగా స్వామివారి మెడలో హారంగా చేసి సమర్పిస్తూ ఉండడం వల్ల, నవనీతం అంటే వెన్ననంతా కూడా నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం వల్ల గురుకటాక్షం పెరుగుతూ ఉంటుంది. రుక్మిణి కళ్యాణం అంతా కూడా పుస్తకాన్ని మీదంతా కూడా కళ్యాణ విశేషాలంతా కూడా చదవడం విశేషంగా శీఘ్ర కళ్యాణ యోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రోహిణి నక్షత్రం ఉన్న వేళలో అంతా కూడా రాత్రి వేళలో రుక్మిణి కళ్యాణం చేయించడం వల్ల విశేషంగా మీకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. సంతానకారకుడు బృహస్పతి అంతా కూడా వేద మంత్రాలకి వేద యోగకారకంగా వేదానికి కారణం అవుతూ ఉంటారు. కావున ఎవరి జాతకరీత్యా అయితే కనుక మంత్రయోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు, పంచమ స్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ స్థానంలో బృహస్పతి యోగకరంగా ఉండాలి. నీకంతా కూడా గురువు దగ్గర తీసుకున్న మంత్రాన్నంతా కూడా విశేషంగా అనుష్ఠానం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. తద్వారా అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది, మోక్ష జ్ఞానం లభిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః.